బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. అద్భుతమైన ప్రతిభావంతులకు స్వార్థరహిత సేవలందించిన మహనీయుల సేవలను గుర్తించి అందించే పద్మ అవార్డుల కార్యక్రమం దేశ రాజధానిలో శోభాయమానంగా సాగింది. ఎందరో మహానుభావులు అవార్డులని అందుకున్నారు. అయితే బో రాజన్న అనే ఓ దివ్యాంగుడు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకోవటం దేశం మొత్తాన్ని ఆకర్షించింది, ఆనందాన్ని రేకెత్తించింది. ఇంతకీ ఎవరా రాజన్న, ఆయన ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు? బ్రీఫ్గా తెలుసుకుందాం. సాక్షాత్తు రాష్ట్రపతి, దేశ ప్రధాని, ఆయనతో పాటు లబ్ధ ప్రతిష్ఠులైన వందలాది మంది ప్రముఖులు, ఒకవైపు టీవీల్లో దేశమంతా ప్రత్యక్ష ప్రసారం. ఇంతటి మహోన్నతమైన వేదిక మీద నుంచి కేఎస్ రాజన్న అన్న పిలుపు వ్యాఖ్యాత నుంచి వినిపించింది. ఎవరి రాజన్న అని ఆతృతగా ఎదురుచూస్తున్న ఆహుతులకు రెండు కళ్ళు రెండు చేతులు లేని ఓ దివ్యాంగుడు కొండంత ఆనందంతో, కళ్ళలో కోటి కాంతులతో మెల్లగా ముందుకు కదిలారు. ప్రధాని మోదీకి వినమ్రంగా నమస్కరించారు. ఆ వేదికకు వందనాలు ఘటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ కేఎస్ రాజన్నగా మారారు. ప్రజలకు రాజన్న పెద్దగా పరిచయం లేదు, కానీ కర్ణాటకలోని దివ్యాంగులకు, విభిన్న ప్రతిభావంతులకు అందరికీ రాజన్న ఓ దేవుడు. అంగవైకల్యం అనుక్షణం బాధిస్తున్న, రాజీలేని సేవలందించిన ఓ మానవతావాదిగా తెలుసుకుని ఆహుతులతో పాటు విశాల భారత ప్రజలు సంతోషంగా నిట్టూర్చారు. ఒక కష్టాన్ని అనుభవించిన వాడికే సాటివారు పడుతున్న కష్టం అర్థమవుతుంది. వారికి తన శక్తి కొద్దీ నిస్వార్థంగా సేవలందించాలన్న సంకల్పంతో ముందుకు కదిలే ఆ కదలికలు పాలకులు గుర్తించగలిగితే ఓనగూరే పురస్కారమేంటో తెలియచెప్పేందుకు కర్ణాటక ప్రభుత్వం పోలియో కారణంగా కాళ్లు చేతులు పోగొట్టుకున్న కేఎస్ రాజన్నను ఏకంగా స్టేట్ కమిషనర్ ఫర్ డిసేబుల్డ్ పదవిని ఇవ్వటమే ఓ ఉదాహరణ అయింది. ఆ పదవిని హోదా కోసం కాకుండా దైవ శాపానికి గురైన దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పాటుపడేందుకు ఉపయోగించారు. రాజన్న అంటే తమకు దేవుడితో సమానమన్న పేరును అతి తక్కువ కాలంలో తెచ్చుకోగలిగారు. సేవ అన్న పదానికి ఆయన అద్భుతమైన అర్థాన్ని ఆపాదించారు. ఈయన చేసిన సేవలకు కేంద్రం గుర్తించి ప్రతి ఒక్కరూ ఒక కళగా భావించే ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుతో సత్కరించింది. ఆయన అవార్డు అందుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ అవార్డు తనకు గౌరవాన్ని తెచ్చిపెట్టడం కన్నా మరింత బాధ్యతను పెంచిందంటూ రాజన్న అన్న మాటలు ఆయనలోని సేవా గుణానికి అచ్చమైన ప్రతిబింబాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.